తమ సొంత ఊళ్ళకి వెళతారు. కొత్త అల్లుళ్ళు, బంధుమిత్రులు అందరితో కలిసి ఈ పండుగని విశేషంగా జరుపుకుంటారు. ప్రతి పండుగ మనకు విశేషమే కదండి. ఈ పండుగ మాత్రమే ఎందుకు ఎంతటి విశిష్టతను సంతరించుకుంది అంటే ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు. ప్రతి పండుగ ఒక్కరోజే జరుపుకుంటారు. ఈ పండుగను మాత్రం 3 రోజులు జరుపుకుంటారు. ఈ పండుగ నెల రోజుల ముందు నుంచే దీనికి ప్రిపరేషన్స్ ఉంటాయి. అంటే డిసెంబర్ 13 నుండి జనవరి 13, 14, 15 వరకు ఈ పండుగని విశిష్టంగా జరుపుకోవాలని నెల పట్టడం అంటారు. ఒక నెల ముందుగానే ఈ పండుగకి మనం సన్నద్ధం అయిపోతాం అనమాట. ఎలా అంటే ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు, మరి రకరకాల పిండి వంటలు, కొత్త బట్టలు ఇవన్నీ కూడా మనం సమకూర్చుకుంటాం. ఎందుకని ఇంత గొప్పగా ఈ పండుగను చేసుకుంటున్నామంటే ఈ పండుగ జనవరి నాటికి రైతులకు పంట చేతికి వస్తుంది. రైతులకు పంట చేతికి వస్తే చేతి నిండా డబ్బులు ఉంటాయి కదా. అందుకని దేనికి కూడా వెనకాడకుండా ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. అయితే ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఒక ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలానికి మధ్య 6 నెలల వ్యవధి ఉంది. దక్షిణాయనంలో దేవదేవతలందరూ కూడా నిద్రిస్తారట. ఎందుకంటే అది వాళ్ళకి రాత్రి టైము. ఈ ఉత్తరాయణ కాలం వచ్చేటప్పటికి వాళ్ళకి పగటి టైం వస్తుంది అనమాట. 6 నెలలు పగటు, 6 నెలలు రాత్రి ఉంటుంది వాళ్ళకి, దేవుళ్ళకి. ఈ మేల్కొనే కాలంలో స్వర్గం యొక్క ద్వారాలు తెరిచి ఉంటాయని, మరి ఈ పండుగ కాలంలో అంటే ఈ ధనుర్మాసంలో వృద్ధులు ఎవరైనా కాలం చెందాలని కోరుకుంటారు. అదేంటంటే కాలం చెందాలని ఎవరు కోరుకోరు కదా. అంటే స్వర్గప్రాప్తి కలగాలని ఎవరైనా కోరుకుంటారు. ఈ స్వర్గప్రాప్తి జరగాలి అని అంటే ఈ కాలంలో మరణించడం వల్ల అది సాధ్యమవుతుందని ఒక నానుడి. మహాభారతంలో భీష్ముడు కూడా మహాభారత యుద్ధం అంటే కురుక్షేత్ర యుద్ధంలో గాయాల పాలైనప్పటికీ కూడా అతను ఈ ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు వేచి ఉండి తన తనువును చాలించాడని మనకు పురాణం ద్వారా తెలుసుకున్నాం. అయితే మరి ఈ పండుగ 3 రోజులు జరుపుకోవాలని అనుకుంటున్నాం కదా మనం. మరి మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. మరి భోగిని ఏ విధంగా మనం జరుపుకుంటాము అంటే తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో భోగి మంట వేస్తారు. ఈ భోగి మంటకి ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మలతో పిడికలు చేస్తారు. ఆ పిడికల్ని భోగి మంటగా వేస్తారు. తర్వాత పాత వుడ్డు అంటే చెక్కలన్నీ తగులుపెట్టి ఆ గాలి మనకి తగలడం వల్ల కొన్ని రోగాలు మన దరి చేరకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. అందుకనే మద్ది, వేప, వేగిస ఇలాంటి చెట్లతోటి మంటలు వేసేవాళ్ళంట పూర్వకాలంలో. కానీ మనం ఈ రోజుల్లో అన్ని రకాల చెక్కలతోనూ మంటలు వేసేస్తున్నాం. పాత సామాను వేసేయాలని అనుకుంటున్నారు అందరూ. పాత సామాను కాదండి, చెక్కలతోటి మనకి మంట వేయటం వల్ల దాని నుంచి వచ్చే పొగని మనం పీల్చడం వల్ల మనకి కొన్ని రోగాలు దరిచేరకుండా ఉంటాయని పెద్దలు చెప్పారు. సైంటిఫిక్ గా కూడా అది కరెక్ట్. మరి ఆ రోజు మన ముఖ్యమైన ఆహారం ఏంటి? భోగి రోజు పప్పు పులగం అంటే పెసరపప్పు బియ్యంతో కలిపిన పులగాన్ని మనం వండుకుంటాము.
పవర్ పండగ ఆపరా. ప్లస్ పశువుల పండుగ. పశువుల పండుగని ఎందుకు అంటున్నానంటే మనకి ట్రాక్టర్స్, మిషన్స్, మిల్లర్స్ ఏమీ లేని కాలంలో మన వ్యవసాయానికి తోడ్పాటును అందించిన పశువులను ఈ రకంగా లైట్ దగ్గర సత్కరిస్తారు. ఎరుపు